మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిశుభ్రత, ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఈ మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు అన్ని మున్సిపాలిటీల్లో 51 అంశాలతో యాక్షన్ ప్లాన్ ను అమలు చేయనున్నారు. ఇందులో మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, అన్ని శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఈ ప్రత్యేక ప్రణాళికల్లో కేంద్ర, రాష్ట్ర పథకాల్ని ఉపయోగించనున్నారు. పరిశుభ్రతకు, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఓపెన్, భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు, ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రపరచడం, మ్యాన్ హోళ్లను గుర్తించి మరమ్మతులు చేయడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. అంతేకాదు ఇదే 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో వన మహోత్సవం కూడా నిర్వహించనుంది ప్రభుత్వం. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నర్సరీల్ని ఏర్పాటు చేయనున్నారు. అమృత్ మిత్ర 2.0 ద్వారా విమెన్ ఫర్ ట్రీ పేరిట మహిళలతో మొక్కలు నాటించి సంరక్షించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అన్ని మున్సిపాలిటీల్లోని పార్కులు, ఇళ్ల దగ్గర, ఖాళీ స్థలాలు, క్రీడా ప్రాంగణాల్లో మొక్కలు నాటనున్నారు. వాటి సంరక్షణ చర్యలు కూడా అధికారులు చేపట్టనున్నారు. ఇటు పరిశుభ్రత, ఆరోగ్యమే కాదు, వీధి వ్యాపారులకు రుణాలిప్పించే కార్యక్రమం కూడా చేయనుంది ప్రభుత్వం. కొత్త పొదుపు సంఘాల ఏర్పాటు, ఇందిరా మహిళా